ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. దేశంలో భారీ భూకంపం, ప్రజలు భయంతో పరుగులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం. భూభాగం మరోసారి ప్రకృతి దాటికి విభత్సం అయిందనమాట. ఇక రిక్టర్ స్కేల్ మీద 6.8 తీవ్రత వచ్చింది. ఈ భూకంపం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. అనేక ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భారీ శబ్దాలతో భవనాలు కంపించడంతో కొందరు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. శక్తివంతమైన ప్రకంపనలు అనేటువంటి అనేక నిమిషాల్లో కొనసాగినట్లు నివేదిక అయితే చెప్తున్నాయి. మక్వేరీ ద్వీప ప్రాంతాన్ని తాకిన భూకంపం. ఈ భూకంపం ప్రభావం మక్వేరీ ద్వీప ప్రాంతాన్ని కూడా తాకింది. న్యూజిలాండ్కు 1200 కిలోమీటర్ల దూరంలో ఈశాన్య దిశలో ఉన్నటువంటి ఈ ద్వీపం సమీపంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయని యుఎస్ జియోలాజికల్ సర్వే అయితే పేర్కొంది. ఇది సముద్ర ప్రాంతమైనందున సునామీ ప్రమాదం ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటివరకు సునామీ హెచ్చరికలు స్పష్టత అయితే లేదు. భూకంపం వల్ల ఎంత మేరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ప్రస్తుతం భూకంపం వల్ల ఎంత మేరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగిందనే దానిపైన అధికార సమాచారం ఇంకా అందాల్సి అయితే ఉంది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు స్థానిక మీడియాలో వెల్లడించింది. ఇక సహాయక బృందాలు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. న్యూజిలాండ్ ప్రజలు